ట్రూడో హయాంలో తీవ్రవాదులకు లైసెన్స్ భారత్ ఆరోపణ. కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఈ క్రమంలో కెనడాతో సంబంధాలపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ దేశ నాయకత్వంలో మార్పు వచ్చిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయని ఢిల్లీ ఆకాంక్షించింది. భారత విదేశాంగ మంత్రి రణధీర్ జైస్వాల్ విలేకరులతో మాట్లాడుతూ కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆధ్వర్యంలోని తీవ్రవాదులకు ఉగ్రవాదులకు లైసెన్సులు వచ్చాయి. దీని కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొత్త నాయకత్వంలో పరస్పర విశ్వాసం సున్నితత్వంతో మళ్ళీ సంబంధాలు పునరుద్ధరించాలని ఆశిస్తున్నానని జైస్వాల్ పేర్కొన్నారు. ఇటీవల నూతన ప్రధానిగా ఎన్నికైన అనంతరం మార్క్ కార్నీ సైతం భారత్తో సంబంధాలు కూడా పునరుద్ధరించున్నట్లు, అంటే భారత్ సంబంధాలపై ఇరు దేశ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకున్నట్లు కెనడా నూతన ప్రధాని తెలిపారు. ట్రూడో అధికారంలో ఉన్న సమయంలో భారత్ దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్ధరిస్తానన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విధంగా కృషి చేయడానికి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. తాను అధికారంలో వచ్చిన వెంటనే న్యూఢిల్లీతోనే కాకుండా సారూప్యత కలిగిన ఇతర దేశాలతోనూ వాణిజ్య సంబంధాలు బలోపేతానికి కృషి చేస్తానని కెనడా ప్రధాని తెలిపారు. కార్నీ భారత్ అనుకూలంగా ఉండటంతో భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దశాబ్దాల తరబడి మిత్ర దేశాలుగా ఉన్న భారత్ కెనడా మధ్య సంబంధాలు ఇటీవల బాగా దెబ్బతిన్నాయి. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో గత సంవత్సరం పార్లమెంట్లో మాట్లాడుతూ ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ఏజెంట్ల హస్తం ఉందనేసి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు నేపథ్యమని ఇరు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తలు రాజేశాయి. భారత్ వెంటనే వాటిని తీవ్రమైన ఆక్షేపణలుగా ఖండించింది. అనంతరం ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించాయి. అంటే మన భారత్ కెనడా యొక్క దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్ళాలనేసి కోరింది. అలాగే కెనడా కూడా భారతదేశం చెందిన దౌత్యవేత్తను తిరిగి భారత్కు వెళ్ళిపోవాలనేసి సూచించింది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ క్రమంలోనే వరుసగా జరిగిన కొన్ని సంఘటనలు పరిణామాల నేపథ్యంలో ఉభయ దేశాల మధ్య దౌత్య వాణిజ్య సంబంధాలు క్షీణించాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. జస్టిన్ ట్రూడో అనేసి అతని మైనారిటీ సర్కార్, అది ఖలిస్తాన్కి సంబంధించి అనుకూలంగా ఉన్న ఒక పార్టీ ఎంపీల మద్దతుతోనే అతను గత 5 సంవత్సరాల పార్టీని అక్కడ ప్రభుత్వాన్ని నడిపాడు జస్టిన్ ట్రూడో. సో వాళ్ళకి ఖలిస్తానీ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మాట్లాడితే జస్టిన్ ట్రూడో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయి ప్రధానమంత్రి పదవి కోల్పోయే అవకాశం ఉంది ఆ పార్టీకి. అందుకనే జస్టిన్ ట్రూడో ఖలిస్తానికి అనుకూలంగా భారత్కు వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే కొత్తగా వచ్చిన ప్రధాని కార్నీ భారత్ అనుకూలంగా ఉండడంతో గతంలో క్షీణించిన దౌత్య వాణిజ్య సంబంధాలు మళ్ళీ మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తమవుతుంది. అలాగే గత దశాబ్దాలుగా భారత్కు కెనడా ఒక మంచి మిత్రదేశంగా ఉంది. కానీ జస్టిన్ ట్రూడో మాత్రమే ఆ మంచి మిత్రబంధాన్ని దాన్ని వైరంగా తయారు చేసి పోయారు. అక్కడ మన దేశంలో ఉన్న కెనడాలో ఉన్న ఉగ్రవాదులు భారతదేశంపై ఉసిగలుపుతూ భారత్లో అల్లకొల్లం సృష్టించాలని ఖలిస్తానీ ఉగ్రవాదులు కెనడాలో తలదాచుకున్నారని అనేక సార్లు భారత విదేశాంగ శాఖ కెనడాను కోరినా కానీ జస్టిన్ ట్రూడో ఏమాత్రం భారత్ స్పందించడం కాక అక్కడ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ ఒక సభ్యుడు ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారతదేశం యొక్క ఏజెంట్ల పాత్ర ఉందని పార్లమెంట్ సాక్షిగా కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ తీవ్రమైన వ్యాఖ్యలుగా ఖండించి వారి దౌత్యవేత్తల ముందు నిరసన తెలిపింది. అంతేకాకుండా వారి కెనడా దౌత్యవేత్తలను దేశం బహిష్కరించింది. అయితే కొత్తగా ఎన్నికైన కార్నీ భారత అనుకూలంతో కొంచెం సానుకూలమైన అంశం. ఇరు దేశాల మధ్య వాణిజ్య దౌత్య సంబంధాలు మళ్ళీ మెరుగుపడాలని కోరుకుంటూ, అలాగే మన భారతీయ విద్యార్థులకు కూడా అక్కడ కెనడాలో
వీసా కేటాయింపు పెంచాలని కోరుతూ ఉండి కూడా పెంచాలని కూడా కోరుకుంటున్నాం.